హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ నాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మామిడికాయ తోటకైతే వెళ్ళాను. అక్కడ ఏమేమి చేశాను అన్నది చూసేద్దామా. ఇప్పుడు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, వేరే ఊరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న మీరు నా షార్ట్ వీడియో చూసుంటే బ్యాంగిల్స్ తెచ్చారు కదా అజ్మీర్ షాపింగ్లో. మా అన్నయ్య కూతురుకి అయితే ఆ బ్యాంగిల్స్ని గిఫ్ట్ చేశాను. తను చూపిస్తుంది ఎలా ఉన్నాయి అనేసి. నెక్స్ట్ ఇప్పుడు మామిడి తోటకైతే బయలుదేరాము ఆటోలో. ఇది మామిడికాయ తోటకి వెళ్ళే దారి. మేము చాలా తక్కువ వెళ్తాం కాబట్టి మాకు అంత ఐడియా లేదు. మా వదిన అయితే వచ్చి చూపిస్తుంది మాకు దారి, మాతో పాటు వచ్చింది. ఇదిగోండి, ఇదే రెహమాన్ గార్డెన్స్, మా పెద్దనాన్న పేరు. మామిడికాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా, చెట్టుకి చాలా ఉన్నాయి అసలు. ఇది మొత్తం 9 acres వరకు ఉంటుంది తోట. ఎంత పెద్దగా ఉందో అసలు. మ్యాంగోస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి లీజ్కి ఇచ్చారు తోట మొత్తం, అండ్ వాళ్ళ కోసం చిన్న రూమ్ కూడా కట్టించారు. అయితే మేము వెళ్ళేసరికి అక్కడ తెంపే వాళ్ళు, పని వాళ్ళు ఇంకా రాలేదు. ఆలోపు మేము ఏం చేసామంటే కింద పడి ఉంటాయి కదా అవి వేరేసుకొని, అవి చూడండి నేను ఆల్రెడీ అక్కడే తినేస్తున్నాను. కింద మాత్రం చాలా పడున్నాయి. ఆ ముందు రోజే కొంచెం గాలి వస్తే చాలా వరకు కింద రాలిపోయాయి. ఆ రాలిపోయినయే మేము ఎన్ని ఏరామో చూడండి, చాలా వరకు కిందనే ఉన్నాయి. ఇక్కడ మాకు చేతికి అందిన వరకు అయితే మేము తెంపుకుంటున్నాము. ఇక్కడ మా తమ్ముడు తెంపుతున్నాడు. కిందికి ఉంటాయి కదా, కిందికి ఉన్నాయన్నీ వాళ్ళు వచ్చేలోపు మేము తెంపేసుకున్నాము. కింద దొరికినవన్నీ ఏరి పక్కకు పెట్టాము, కానీ అందులో చాలా వాటికి పైనుంచి పడిపోతాయి కదా, దెబ్బలు తాకి అట్లా కొన్ని బాగాలేవు, పాడైపోయాయి. అందులో నుంచి మంచిగా ఉన్నాయి చూసుకొని బ్యాగ్లో అయితే వేసుకుంటున్నాము. కింద రాలిపోయినవే ఒక సంచి నిండిపోయింది చూడండి. అక్కడే ఒక కాయ కోసిచ్చారు, పండిపోయిన కాయ. అసలు చాలా స్వీట్గా ఉంది ఆ మ్యాంగో అయితే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ కోడలు, చిన్న కోడలు, తను చిన్న వదిన అవుతుంది నాకు. మా తమ్ముడికి ఉయ్యాలు ఊపుతుంది. అలాగా టైంపాస్ చేసాము ఆ రోజు మొత్తం సరదాగా. ఇక్కడ చిన్న హౌస్ కట్టించారు, చిన్న పిల్లలు ఎవరైనా వస్తే ఆడుకోవడానికి. అలాగా మోటార్ వేస్తే చాలా స్పీడ్గా వస్తున్నాయి వాటర్. అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఏమైనా కావాలన్నా వాళ్ళు అందులో నుంచి యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఆ మ్యాంగో ఆ కొమ్మలో నుంచే వచ్చింది. అలా సరదాగా వీడియో తీసా. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు తెంపే వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు ఎలా తెంపుతున్నారంటే కొందరేమో చెట్టు పైకి ఎక్కారు, ఇంకొంతమంది కింద ఉండి పైన వాళ్ళు అలా తెంపి కిందికి వేస్తూ ఉంటే వాళ్ళు బస్తాతోని సైడ్కి వేస్తూ ఉన్నారు చూడండి, మీదికి పడకుండా. ఇంకా రోజు మొత్తం ఒక హాఫ్ డే అలానే మామిడి తోటలో ఎంజాయ్ చేసాము. ఇంకా వాళ్ళు మాకు ఒక 50 మ్యాంగోస్ అయితే తెంపి ఇస్తే అవి తీసుకెళ్తున్నాం. ఇంకా మ్యాంగోస్ తీసుకొని అయితే మేము మళ్ళీ ఆటోలో బయలుదేరాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ లంచ్ చేసి కొద్దిసేపు మా అన్నయ్యలు, వదినలు, పెద్దమ్మతో టైం స్పెండ్ చేసాము ఆ రోజు అక్కడ. మేము చాలా రోజుల తర్వాత వెళ్ళాము కాబట్టి మాకు మా పెద్దమ్మ ఏమి ఇచ్చిందో చూపిస్తాను, చూసేయండి. మమ్మీ శారీ, కాటన్ శారీ, బ్లౌజ్ పీస్. నెక్స్ట్ ఇది నా డ్రెస్, కాటన్ డ్రెస్సే, చాలా బాగుంది. కలర్ కూడా నాకు ఇప్పటివరకు కలర్ లేదు, నాకు నచ్చింది. డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇవాళ మామిడి తోటలో మేము ఎలా గడిపామో చూసేశారు కదా. మీకు కూడా మా ఈ చిన్న ట్రిప్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.